ఆకాశానికి వెళ్తే బాంబులు. ఏం మాట్లాడతాడు నువ్వు? మన బండి మీద స్టెంట్ వేస్తే పడతాయి గుంటలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను చెప్పింది ఆ గుంటలో కనిపించదు. రే పిలుస్తావా? నోరు ఎత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే పాపు నేను చెప్పింది అమ్మాయిల గురించి. అమ్మాయిలు పడతారు. ఏ అమ్మాయిని పడిపోవాల్సింది మనకి అదిరా లెక్క అంటే. ఏ అందరితో సింగిల్ సింగిల్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడే నీ బ్రౌజింగ్ హిస్టరీ బండితో స్టెంట్లు వేస్తే ఈ అమ్మాయిని పడిపోవాల్సిందే. పోస్టర్ ఫోన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము చెప్పుకోలేము, అంతే తిరుగులేదు. ఏంటి ప్రకృతి ఇంత వైల్డ్గా రియాక్ట్ అయింది? గోడ మీద ఉన్నది బల్లి, ఇంటి బయట ఉన్నది ఒక పిల్ల. సెట్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు, లైట్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని చూస్తున్నారు తెలుసా. అంటే మేము ఇంత కష్టపడి ఈ షో నడుపుతున్నాం. మూలన ఉంటాయి ఎలుక పిల్లలు. ఊరుకో అటు ఇటు తిప్పెట్టైనా పోతే తర్వాత ఎటు వెళ్ళకుండా పోద్ది. నాతోనే ఉన్నది ఒక సింహం, అది పోయి నాటనే ఉన్నది. నా వెంటే ఉన్నది. మమ్మల్ని పిలిచడం మర్చిపోయిందేమో అనిపోయినాం సార్. అట్లా కూడా అవుతారా? అట్లనే నాతోనే ఉంది, నా నీడై ఉన్నది. అది మన ఇంట్లో ఉన్నది. అదే పెద్దోళ్ళు చెప్పిర్రు, 4 బుల్లెట్లు సంపాదితే 2 కాల్చుకోవాలి, 2 దాచుకోవాలి. మా ఇంటి పిల్లి, అది పిల్లి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? 2 hours later. గాలిలో ఎగిరితే పేపర్. అర్థం ఎలా చెప్ నాకు అర్థమైతే బొంగు మా డాక్టర్ చెప్పి నేను మీకు చెప్తున్నా. బండి కుట్టిస్తాం పెట్రోల్, కారు కుట్టిస్తాం డీజిల్. వచ్చిన పొలం నుంచి ఈ పంట నాది. ఆ పంట తెలుసా నీకు? పంట మొత్తం నేనే తిను. పచ్చిమిరపకాయల. అన్నా నాకు డౌట్ అడగొచ్చా నీకు? ఎదవ బావాడు చెప్తే వించావాడు. మళ్ళీ ఫైట్ కి నువ్వు కుట్టే చేయదు అసలు తెలియక అడుగుతున్నాను. 2 hours later. అదే వైట్ పెట్రోల్ రామా, మాది వైట్ పెట్రోల్. ఇంట్లో వెలిగింది బల్బు, ఆకాశం మెరుపు, ఆలస్యంలో వచ్చింది గాలి. గాలి కన్నా వేగవంతమైంది మా ఎంఎస్ బ్యాచ్. నీకోసం నేను విషయానికి ఎదవ బావాడు చెప్తే వించావాడు. Patience is waning.